అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. గుత్తి వంకాయ కూరతోనే కాదండి, మామూలు వంకాయతో కూడా మసాలా వంకాయ కూర తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఇందుకు ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకోండి. ఉల్లిపాయలు మగ్గడం కోసం ఉప్పు వేసుకొని మగ్గించండి. ఈలోపు మసాలా తయారు చేసుకుందాము. ఎండు కొబ్బరి ముక్కలండి ఇలా సన్నగా తరుక్కోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, 2 యాలకులు, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ దినుసులన్నీ వేసేసుకోండి. నువ్వులు లాస్ట్లో వేసుకోవచ్చు, ఊరికే వేగిపోతాయండి అవి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత నువ్వులు వేసేసుకోండి. చాలా తొందరగా అయిపోద్దండి. చూసారా చిటపటలాడుతూ ఉంది కదా. ఇప్పుడు తీసేసి వేరే ప్లేట్లో పెట్టేసుకోండి. వేగిపోయినాయండి. ఇప్పుడు 1 స్పూన్ మన పల్లీలండి. అవి కొంచెం టైం పడతాయి కాబట్టి అవి సపరేట్గా వేయించాను. ఇలా దోరగా వేయించుకోండి. ఇలా తొక్క ఊడొస్తే సరిపోతుందండి. ఇవి కూడా తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి. ఈ లోపల వంకాయలు తరుక్కుందాము. ముందుగా వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి, అందరికీ తెలుసుది కదా. వంకాయలు ఇలా అయినా కట్ చేసుకోండి, లేదంటే గుత్తి వంకాయలాగా 4 కట్స్ అయినా పెట్టుకోండి. నేనైతే ఇట్లా సపరేట్ చేసి వేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. వంకాయలు కట్ చేసేసి పక్కన పెట్టుకుందాము. ఈ లోపల ఉల్లిపాయలు మగ్గినాయండి. 2 పచ్చిమిర్చి చీలికలు, 1 టమాటా తీసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. కొన్ని టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గేలాగా వేయించుకోవాలండి. మూత పెట్టి వేయిద్దాము. తర్వాత ఇవి చల్లారినాయి కదండి, ఇవి పౌడర్ చేసుకొని ఫస్ట్, తర్వాత పేస్ట్లో తయారు చేసుకుందాం. మనం వేయించుకునేవన్నీ ముందు కచ్చా పచ్చగా పౌడర్ చేసుకోండి. కొబ్బరి కొంచెం టైం పడుతుంది కదా, అవి లేట్గా వేసి అవి కూడా పౌడర్లా తయారు చేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ పేస్ట్ మనం కర్రీలో వేసుకుంటాము. ఇప్పుడు టమాటాస్ మగ్గినాయి కదండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలండి, అవి కూడా వేసి నూనెలో కొంచెం మగ్గించాలండి. మూత పెడితే ఊరికే తొందరగా మగ్గిపోతాయండి. ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసేయండి. కొద్దిగా వాటర్ కూడా జార్ కడిగేసేసి వేయండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అండి, రసం తీసాను. వంకాయ కూరకి ఈ పులుపు వేస్తేనే చాలా రుచి వస్తుందండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. నాకు సాల్ట్ సరిపోయిందండి, అందుకే వేయలేదు. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోండి. ఈ వాటర్ కూడా మొత్తం ఇవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలాలండి. అప్పటి వరకు మగ్గించుకుందాము. చూడండి కూర దగ్గర పడింది కదా. కూర రెడీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి తయారీ విధానం కూడా. వంకాయలు అంటే అందరూ ఇష్టపడతారు కదండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నార్మల్ వంకాయతో కూడా అంత రుచిగా వస్తుంది కర్రీ. ఇది రోటీ, చపాతీ, అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు నమస్తే అండి.